విజయవాడలోని తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తన అమెరికా పర్యటన గురించి అక్కడ ఉన్న తెలుగు ఎన్ఆర్ఐలు వైఎస్ఆర్ పార్టీ అభిమానులతో 10 రాష్ట్రాలలో వారితో కలిసి సమావేశంలో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకొని వారు చెప్పిన సలహాలను సూచనలను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారు. అమెరికాలోని ఎన్ఆర్ఐలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని పలు అనుమానాలను వ్యక్తం చేయడం జరిగిందని, దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి సంక్షేమ పథకాలను గత 5 సంవత్సరాల్లో ఎలక్షన్లకు ముందు ఇచ్చిన నవరత్నాల కార్యక్రమాలను పూర్తిగా నెరవేర్చడం జరిగిందని, సచివాలయ వ్యవస్థను ఇక విద్యా వ్యవస్థను వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచడం, రైతులకు గిట్టుబాటు ధర కలిగే విధంగా ప్రభుత్వమే కొనుగోలు చేయడం, పార్టీలకు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఎందుకు ఇలా జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి కారణాలు ఏంటి అని చెప్పేసి వారు చాలామంది వారి అభిప్రాయాలు కూడా వెల్లబుచ్చడం కూడా జరిగింది. అయితే జగనన్న ఎలక్షన్లకు ముందు నవరత్నాల కార్యక్రమాలని చెప్పేసి అన్నీ కూడా నెరవేర్చినటువంటి ఘనత జగనన్నది. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తేవడం జరిగిందని, వైద్య రంగంలో ఆరోగ్యశ్రీకి 25 లక్షలు, మరి అదేవిధంగా వైద్య సిబ్బందిని పెంచడము, డాక్టర్లను పెంచడము, ఈ విధంగా రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా చేయడం జరిగిందని, మరి రైతులకు సంబంధించి రైతుల గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వమే కొనుగోలు ఏర్పాట్లు చేయడం జరిగిందని, మరీ ముఖ్యంగా ఈ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి సచివాలయ వ్యవస్థలోనే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు ప్రభుత్వ పాలన వారి ఇంటి దగ్గరికే వచ్చే విధంగా చేయడం జరిగిందని, మరి ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా కులం చూడలే, మతం చూడలే, ప్రాంతం చూడలే, నువ్వు ఏ పార్టీకి ఓటేసావా, ఏ పార్టీకి ఓటేయలేదా అని చెప్పేసి ఎక్కడ అడగలేదు. మరి అటువంటిప్పుడు అందరికీ పథకాలన్నీ అందే విధంగా చేయడం జరిగింది. మరి ఎలా ఓడిపోయారని చెప్పేసి వాళ్ళు ఇప్పటికి కూడా తెలుగు ఎన్ఆర్ఐలు బాధపడుతూ ఉన్నారు. మరి అదే కాకుండా